చెప్పండి. సో ఏ సినిమా చూసారు? టక్కర్ మూవీ చూసాను, బాగుంది. అంటే సిద్ధార్థ్ కంబ్యాక్ అయ్యాడు అనిపిస్తుంది. బొమ్మరిల్లు మూవీ అంటే అందరికీ తెలిసిన మూవీ, కనెక్ట్ అయిన మూవీ. చాలా మూవీస్ ఉన్నాయి, కానీ ఈ మూవీ కూడా బెస్ట్ మూవీ, అందరికి గుర్తుంటుంది. సిద్ధార్థ్ మూవీస్లో ఇది ఒక బెస్ట్ మూవీ, గుర్తుంటుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, కొంచెం రొమాన్స్ ఉంది కానీ చూడొచ్చు, మరీ అంత వల్గర్గా అయితే ఏం లేదు. ఓకే, బెటర్. కామెడీ హైలైట్ మూవీలో. ఓకే, సూపర్. టక్కర్ మూవీ చూసానండి, చాలా బాగుంది. సిద్ధార్థ్ ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉన్నాడు. హీరోయిన్ యావరేజ్గా ఉంది. రెండు సాంగ్స్ బాగున్నాయి, మిగతాటివి కామెడీ అయితే బాగుంది. మధ్యలో మామూలుగా టెన్షన్స్ ఉన్నాయి, టెన్షన్లో కామెడీ ఉంది, రెండు ఉన్నాయి, మంచిగా ఉంది. కానీ ఏంటంటే బయట ఏంటంటే చాలామంది బాయ్స్, అంటే అందరినీ నేను చెప్పను, బాయ్స్ ఏంటంటే వాడుకొని వదిలేస్తారు అన్నట్టుగా హీరోయిన్ మాట్లాడింది. అతను ఏంటంటే ఒకటేలాగే ఉన్నాడు సినిమా అయిపోయేంత వరకు. అంటే నార్మల్గా తను ఫస్ట్ ఎలా ఉన్నాడో స్టార్టింగ్ లాస్ట్ వరకు అలానే ఉన్నాడు. ఇందులో ఏంటంటే అందరూ ఒకేలాగా ఉండరు బాయ్స్ అన్నట్టుగా అతను హీరో చూపించాడు. ఇందులో కామెడీ ఉందండి, బాగుంది కామెడీ. ప్రతి ఒక 5 మినిట్స్కి ఒకసారి కామెడీ ఫుల్గా ఉంది. చాలా బాగుంది సినిమా. నా ఫేవరెట్ అతను సిద్ధార్థ్. ఆ మూవీ లవ్ స్టోరీ బాగుంది, ఆ ఫైట్, అతని పర్సనాలిటీ, అతని యాక్షన్ స్టైల్ చాలా బాగుంది. సాంగ్స్ చాలా మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ ఉంటే చాలా బాగున్నాయి అనమాట. అది నా ఫేవరెట్ మూవీ, ఫస్ట్ మూవీ నేను అదే చూసాను. ఆ మూవీ చూసి నేను అతనికి ఫిదా అయిపోయాను. పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ మూవీ మాత్రం. చాలా బాగుంది. అవును భయా, ఏం చెప్పమంటావు? ఇప్పుడే చూశాను టక్కరి మూవీ అయితే చాలా చాలా బాగుంది. సో సిద్ధార్థ్ అయితే 20 years బ్యాక్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. స్టోరీ కొత్త, డిఫరెంట్ స్టోరీ, చాలా మంచి సినిమా తీసుకొచ్చారు. సిద్ధార్థ్కి అయితే మంచి హిట్ పడిందన్న. ఆ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ స్టోరీని తీసుకెళ్ళిన విధానం కానీ, ఆ ఇంటర్వెల్ సీక్వెన్సీ, హీరోయిన్తో పరిచయం అవటం కానీ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్న. ఎక్కడైతే బోర్ కొట్టదు. సినిమా టక్కరి సూపర్ డూపర్ హిట్ అన్న, నిజం చెప్తున్నాను. సో విలన్స్ గ్యాంగ్తో ఉన్న సీన్స్ కానీ, మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ రెండు సాంగ్స్ ఉన్నాయి కానీ ఆ 2 సాంగ్స్ కూడా బీభత్సంగా ఉంటాయి, చాలా విజువల్స్ పరంగా, లొకేషన్స్ పరంగా. సో హీరోయిన్ మధ్య రొమాన్స్ కోసం అయితే యూత్ అయితే పిచ్చగా వెళ్ళొచ్చు అనమాట. చాలా చాలా మంచిగా ఉంది. సో టక్కరి ప్రమోషన్స్ ఎలాగున్నాయో సినిమా కూడా అంతే రేంజ్లో ఉంది. అన్న ఇప్పుడే టక్కరి మూవీ చూసానా, సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మెయిన్ లవర్స్ చూడాలి సినిమా. ఏంటంటే లవ్ అనేది ఉంటుందా ఉండదా, లేదా రిలేషన్షిప్ అనా, లేదంటే జస్ట్ సెక్స్ పక్కన ఫ్లై అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఏంటంటే ఇద్దరు బాండింగ్ బాగుండాలి, అప్పుడే అది లవ్ అనేది బాగుంటుంది. కొంచెం ఫైట్ ఉంటుంది, బాగుంది. సాంగ్స్, ఫైట్స్ అవన్నీ ఓవరాల్గా బాగుంది బ్రో. సిద్ధార్థ యాక్టింగ్ కొత్తగా ఉంది ఈ మూవీలో. ప్రీవియస్ మూవీ కంటే ఈ మూవీ కొంచెం బెటర్, బాగుంది. లేదు బ్రో, బొమ్మరిల్లు అనేది బ్లాక్ బస్టరు, ఇది నార్మల్. అది వేరే లెవెల్, ఇది వేరే. 1 అంటే మెయిన్ లవర్స్ గురించి చూడాలి. లవ్ అనేది బాండింగ్ ఉంటుందా లేదా, ఓన్లీ సెక్స్ అయినా అనే ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ అవుతుంది ఇక్కడ వస్తే. ఆ క్లారిఫికేషన్ అనేది వస్తుంది లవర్స్కి. చాలా బాగుంది టక్కర్ మూవీ అయితే. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది అండ్ డైరెక్షనింగ్ బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ ఫైట్స్ చాలా బాగుంది. మూవీ అయితే సూపర్ హిట్ అవుతుంది తెలిసి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు కూడా ఇలాగే కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా బాగుంది. ఇట్స్ బ్యూటిఫుల్. సినిమాలోనా ఫైటింగ్ అండ్ యాక్టింగ్ అండ్ సాంగ్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రొమాంటిక్, దిస్ టూ మచ్. చూడొచ్చు, ఇట్స్ గుడ్ మూవీ. సూపర్. సినిమా సూపర్ ఉంది బ్రో, సినిమా అయితే సూపర్గా ఉంది. సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే 1 man షో చేశాడు. లవ్ ట్రాక్ వాళ్ళిద్దరి మధ్య పర్ఫెక్ట్గా ఉంది బ్రో, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ద బెస్ట్ పేర్ ఇద్దరు కూడా. సో హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది. సిద్ధార్థ్ ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే ఈ మూవీలో మెచ్యూర్డ్ యాక్టింగ్ అండ్ ఫైట్ సీన్స్ అయితే మామూలుగా లేవు, అసలు బాగా కంపోజ్ చేశారు ఫైట్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ కోసం మాట్లాడాలి, స్క్రిప్ట్ చాలా బాగుంది. దాని డైరెక్షన్ అయితే సూపర్గా చేశాడు డైరెక్టర్. 100% అన్నీ ఉన్నాయి, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది అండ్ లవ్ స్టోరీ అయితే సూపర్ ఉంది. సో ఇది ప్లస్ పాయింట్. ఎస్పెషల్లీ చెప్పాలంటే యోగిబాబు కామెడీ అయితే టైమింగ్ కామెడీ
మామూలుగా నవ్వుకోరు అందరూ కూడా, థియేటర్కి చూసిన ప్రతి ఒక్కరు బాగా నవ్వుకుంటారు. సో సూపర్ కామెడీ ఉంది. అట్ ఎ టైం లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ. సో సూపర్గా ఉంది. టక్కర్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, కమెడియన్ కూడా బాగుంది. అందులో మూవీలో క్యూట్ గా బాగా చేశారు హీరోయిన్ కూడా. కామెడియన్ టైమింగ్ మంచిగుంది. యోగి బాబు సార్ కామెడీ బాగుంది. ఫైటింగ్స్ హైలైట్ ఉన్నాయి మూవీలో. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్ చాలా నాకైతే ఫైట్ చాలా బాగా నచ్చినాయి. బాగుంది ఫైట్ సీన్ కూడా. ఫ్యామిలీతో వచ్చి అందరూ చూడొచ్చా? చూడొచ్చు. ఎక్కువ అయితే లవర్స్ తో చూడొచ్చు. రొమాన్స్ కొంచెం ఎక్కువ ఉంది కానీ బాగుంది. లవర్స్ కి మంచిగా ఉంటుంది మూవీ. సో సిద్ధార్థ చంద్రబాబు హిట్ కొట్టాడంటారా? పక్కా హిట్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు లవర్ బాయ్ గా చేశారు కదా, ఇప్పుడు కొంచెం దగ్గరగా చేశారు కదా, చాలా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మూవీ అయితే చాలా బాగుంది, మాకైతే నచ్చింది. లవర్స్ అయితే ఇంకా చాలా బాగా చేయొచ్చు, ఎంజాయ్ కూడా చేయొచ్చు వాళ్ళు. కామెడీ ఏమైనా ఉందా సినిమా? కామెడీ బాబు సార్ కామెడీ హైలైట్ ఉంటుంది మూవీలో. కామెడీ కూడా బాగుంది. అందులో నాకు ఫైట్ సీన్ బాగా నచ్చింది. ఫైట్ కూడా చాలా బాగా చేశారు. చాలా చాలా బాగుంది. బ్యాక్ టు సిద్ధార్థ్ లవ్ స్టోరీ, మళ్ళీ లవ్ స్టోరీతోనే వచ్చినారు సిద్ధార్థ్. హీరోయిన్ చాలా బాగుంది, కామెడీ ఉంది, అన్ని కలిసి మూవీ బాగుంది. టక్కర్ లవ్ టాక్టర్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది మూవీ, మాత్రం చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి చూస్తే స్టోరీ ఏమి అనేది అర్థమవుతుంది మనకి. చాలా చాలా బాగుంది. వెళ్ళి చూడొచ్చు. యూత్ ఫ్యామిలీ కూడా కూర్చొని తగ్గ ఫిలిం బ్యాక్ టు సిద్ధార్థ్. టక్కర్ మూవీ చూసాం, సూపర్ గా ఉంది. రొమాంటిక్ కామెడీ ఫుల్ హిట్, బ్లాక్ బస్టర్ అయిపోతుంది, ఇది ఫిక్స్. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది. సో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అది కిడ్నాప్ అయిన తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళి లవ్ ట్రాక్ చేసుకుంటారు. సూపర్ గా ఉంది మూవీ మాత్రం. చాలా బాగుందండి మూవీ. బట్ సిద్ధార్థ్ గారి యాక్షన్ వీరే లెవెల్, చాలా బాగుంది. తన ఈగో కానీ సెల్ఫ్ రెస్పెక్ట్, తను రియల్ లైఫ్లో కూడా అలా ఉంటాడా అనిపించింది. అంత న్యాచురల్గా చేశాడు. సో కోపం చాలా కోపంగా అనిపించాడు. ప్రతి మూవీలో తను కామెడీగా అలా ఉంటాడు కదా, సో కొత్తగా అనిపించింది. బాగుంది. సాంగ్స్ పెద్దగా లేవు, 2 సాంగ్స్ ఉన్నాయి, బట్ బాగున్నాయి 2 సాంగ్స్. అండ్ కామెడీ ఎక్కువగా లేదు, బట్ ఉన్నంత వరకు బాగుంది. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ బాగుంది, చాలా కొత్తగా అనిపించింది. అంటే రెగ్యులర్ విలన్స్ కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్తో చేశారు ఆ విలన్ని చూపించడం కూడా. అలా టక్కరి మూవీ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అనుకోవాలి సిద్ధార్థ గారు. చాలా సూపర్గా ఉంది. అలాగే ఇంటర్వెల్ తర్వాత నుంచి స్టోరీ మాత్రం చాలా సూపర్. ఏదైనా లవ్ ట్రాక్ లేదనుకున్నా, లవ్ ట్రాక్ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఓవరాల్గా టక్కరి మూవీ మాత్రం సూపర్ అండి, చాలా బాగుంది కంబ్యాక్ సిద్ధార్థ గారికి. అలా టక్కరి మనం ఒక సిద్ధార్థ అని మన ఒక లవర్ బాయ్గా చూసినాం, ఒక నువ్వో సోదంట చూసినాం, మన ఒక ఓయి సినిమా చూసినాం, మన ఒక మంచి మంచి లవ్ స్టోరీలు చూసినాం. సిద్ధార్థని మనం ఒక టక్కరి సినిమా చూసినాం, ఒక డిఫరెంట్గా చూసినాం, చాలా ఒక డిఫరెంట్ యాంగిల్ చూసినాం. ఆయనలో ఒక సిద్ధార్థ యాక్షన్ చేయగలుగుతాడని ఒక నిరూపించుకున్నాడు. ఆయన ఆల్రెడీ చెప్పిండు, నేను సినిమా ఎప్పుడు లవ్ స్టోరీ ఒక కొత్తగా చేస్తా, ఒక డిఫరెంట్ చేస్తాను. నిజంగానే ఈ సినిమాలో కొద్దిగా డిఫరెంట్ చేసిన, కొత్తగా చూపించిన, చాలా బాగుంది. మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టది. ఇలాంటి సిద్ధార్థని మనం ఆ డైరెక్టర్ మళ్ళీ యాక్షన్ నుంచి గుంజుకొచ్చిన బయటికి, ఆయన టాలెంట్ బయటికి తీసిండు, చాలా బాగుంది.